హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాము. ఈరోజు మా పాప స్కూల్లో ఈరోజు పాట్లక్ ఉంది. అందుకని చికెన్ దమ్ బిర్యానీ చేసి తీసుకొస్తానని చెప్పిందట. అది ఇప్పుడు ఎలా చేసుకుంటున్నామో చూసి నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను. 2 kgs చికెన్కి ఒక 300 grams కర్డ్ తీసుకొని అందులో మసాలా స్పైసెస్ అన్నీ మొత్తం హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలక, స్టార్ నట్, షాజీరా, సరిపడినంతగా చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఇంకా ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్, మసాలా పౌడర్ 2 స్పూన్స్, 3 స్పూన్స్ మసాలా పౌడర్. నేను ఎవరెస్ట్ మసాలా పౌడర్ తీసుకున్నాను. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, కానీ ఇది కూడా యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటుంది కదా, అవి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని చిల్లీస్ కూడా యాడ్ చేసి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఈ మిక్సీ చేసేటప్పుడు అది కూడా వేసాను. తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం గీ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అదంతా ఒక 2-3 మినిట్స్ మొత్తం బాగా కలిపి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయేటంత వేసుకోవాలి. నేను పిల్లలకు కదా, మరి ఎక్కువగా స్పైసీ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నాను. మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కానీ చికెన్కి ఈ మసాలా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అది కూడా కలిసేటట్టు బాగా ఒక 1 మినిట్ మిక్స్ చేయండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, ఆయిల్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి. నేను అదే తీసుకున్నాను, ఆయిలే. ఇప్పుడు చికెన్ అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తం చికెన్ అంతా వేసుకొని బాగా ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టేలాగా బాగా మసాజ్ చేయాలి. యాక్చువల్గా 3 kgs చికెన్ అడిగింది మా అమ్మాయి. నాకు చేయడం కష్టం అవుతుందని నేను 2 kgs చికెన్ తీసుకొని మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు నైటే నేను మొత్తం చికెన్ అంతా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంట్లో చేసేటప్పుడు కూడా అంతే. కాకపోతే ఇంట్లో కొంచెం తక్కువ చేసుకుంటాం కదా మనం, 1/2 కిలో అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు 2 kgs 3 kgs అనగానే కొంచెం నాకు టెన్షన్ అనిపించింది, చేయగలనా లేదా అని. ఏదో ట్రై చేశాను నేను, కానీ బాగానే వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు మొత్తం ముక్కలకి అంతా మసాజ్ చేసిన మసాలా అంతా మసాజ్ చేసి, చేతితో కలుపుతున్నారని ఏమీ అనుకోవద్దు, కానీ ఎంత కరెక్ట్గా ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేయాలంటే మనం చేతితోనే కలపాలి. స్పూన్తో అది కలిపితే కరెక్ట్గా పట్టదు. బాగా మసాజ్ చేసుకొని దీన్ని మనం కవర్ చేసి ఫ్రిడ్జ్లో హోల్ నైట్ ఉంచాలి. అప్పుడే బాగా ముక్కలకంతా పడుతుంది. నెక్స్ట్ డే అంతా అది సరిగా వస్తుంది. ఇప్పుడు కవర్ చేసి, ఇప్పుడు లెమన్ జ్యూస్ మర్చిపోయాము, లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాము. ఒక పెద్ద లెమన్ యాడ్ చేస్తే సరిపోతుంది. చిన్నవి అయితే 2 తీసుకోండి, పెద్దది అయితే మాత్రం ఒక పెద్ద లెమన్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలంతా. ఇందాక నేను తీసుకోవటం మర్చిపోయాను. సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోండి, మళ్ళీ తర్వాత యాడ్ చేయడం కుదరదు. అందుకని ఫస్ట్ సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకొని మళ్ళీ అవసరం అనుకుంటే వేయండి. మళ్ళీ ఒక 1 మినిట్ మొత్తం మొక్కలన్నిటికీ మసాజ్ చేసి, తర్వాత దాన్ని కవర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా చేయడం వల్ల మార్నింగ్కి అంతా స్ట్రక్చర్ అంతా బాగుంటుంది, టెక్స్చర్ అంతా బాగా వస్తుంది. ముక్క కూడా బాగా మనకి బాయిల్ అవుతుంది. మార్నింగ్ కూడా మీకు కష్టం అనిపించదు. ఓకే, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి వాటర్ తీసుకుందాం. పక్కనే వేరొక స్టవ్ మీద బిర్యానీ తయారు చేయడానికి పాట్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం గీ, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసి రెడీగా ఒక దగ్గర పెట్టుకోండి. దాన్నంతా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి.
ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కనే పెట్టండి. మీకు అప్పుడంతా హడావడి అవ్వకుండా సరిపోతుంది. వెంటనే రైస్ బాయిల్ వెంటనే దాని లేయర్ల కింద వేయచ్చు. ఇది రెడీ. లేదా రైస్ బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని రెడీ చేయాలి అంటే కొంచెం కష్టం అవుద్ది. రైస్ అంతా మెత్తగా అయిపోతుంది, మొత్తం అంతా చెడిపోతుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది, చూసారు కదా. ఈ రెడీ అవుతున్న బాయిల్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, ఈ ఫ్రైడ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, షాజీరా, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము. సాల్ట్ చాలా ఎక్కువగానే అవుతుంది. సాల్ట్ ఇప్పుడు మనం సాల్ట్ వాటర్ తాగితే ఉప్పుగా ఎట్లా ఉంటుంది, అలా ఉంటేనే రైస్కి పడుతుంది అనమాట. మనం ఇప్పుడు ఎంత సాల్ట్ వేసినా సరిపోతుంది, రైస్ అంతా కరెక్ట్గా వస్తుంది. ఈ వాటర్ చప్పగా ఉన్నాయనుకోండి, రైస్ ఇంకా చప్పగా ఉంటుంది. అందుకని ఇప్పుడే సరిపడినంతగా యాడ్ చేసుకోండి. ఇది ఒక 5-10 మినిట్స్ మొత్తం బాయిల్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ తీసి పక్కన పెట్టేయండి. వాటిలో ఉంచవలసిన అవసరం లేదు. మనం రైస్ తిన్నప్పుడు అన్నీ తగిలి చూడటానికి కూడా బాగోదు. అందుకే మొత్తం బాయిల్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ తీసి పక్కనే ప్లేట్లో పడేయండి. నేను మొత్తం తీసి పక్కనే పెట్టేశాను. షాజీరా, చెక్క మొత్తం అన్నీ తీసేయండి. షాజీరా చిన్నగా ఉంటుంది, పర్వాలేదు. చూసారా వాటర్ ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ కలర్ అంతా మనం బ్రౌన్ ఆనియన్స్ వేయటం వల్ల వచ్చింది. ఇప్పుడు లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి. రైస్కి మొత్తం సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 kgs రైస్ కనుక ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ లెమన్ వాటర్, ఈ ఆయిల్, లెమన్ జ్యూస్, ఈ ఆయిల్ వేయడం వల్ల రైస్ అంతా పొడి పొడిగా చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు రైస్ ఈ బౌల్లోకి బాయిల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తం రైస్ అంతా వేసి ఒక్కసారి గరిటెతో మొత్తం కలపండి. మరీ ఎక్కువ కలుపుతూ ఉండకండి, ఎందుకంటే 1 hour బిఫోర్ రైస్ నానబెట్టి ఉంచుతాం కదా, మొత్తం ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒక్క 5 minutesలో రైస్ మొత్తం ఉడికిపోతుంది. ఒక 70% అయిన తర్వాత మనం లేయర్లుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం ఒక 1 glass 1.5 glass రైస్ బాయిల్ అవుతున్న వాటర్ ఉంటుంది కదా, అది తీసుకొని చికెన్ మీద ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయండి. వాటర్ని మొత్తం, ఆ వేడి బాయిల్ వాటర్ని. ఎందుకంటే ఆ వాటర్తోనే మొత్తం ఈ రైస్, ఈ చికెన్ అంతా మనకి ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మరలా ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, ఈ షాఫ్రాన్ వాటర్, ఇంకా బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం గీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ రైస్ కూడా మళ్ళీ వేసి సేమ్ ప్రాసెస్, మళ్ళీ కొత్తిమీర, పుదీనా, మళ్ళీ బిర్యానీ మసాలా, మళ్ళీ షాఫ్రాన్ వాటర్, గీ, లెమన్ జ్యూస్ లేయర్గా వేస్తూ మొత్తం రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి మొత్తం 2-3 లేయర్స్ వస్తే, అంటే 2 kgs కదా, లేయర్గా వేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత మొత్తం గీ అంతా దానిపైన వేసి మళ్ళా బిర్యానీ మసాలా అంతా వేసి టిష్యూ కవర్ చేసి దానిపైన వెయిట్ పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక 15 minutes తర్వాత మనకి రైస్ ఉడుకుతుంది. తర్వాత ఒక 20 minutes రెస్ట్ ఇవ్వాలి. 20 minutes తర్వాత రైస్ ఇప్పుడు ఎట్లా తయారైంది, ఒక 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత 20 minutes రెస్ట్ ఇవ్వండి. తర్వాత రైస్ ఇట్లా రెడీ అవుతుంది మనకి. మొత్తం రెడీ అయిపోయింది, చూసారు కదా, అంతా బాగానే వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చూడాలి. ఇది నేను మిర్చి కసాలాన్ని కూడా చేశాను పిల్లల కోసం. ఇప్పుడు దీన్నంతా ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక లెమన్ కూడా అందులో పెట్టి, ఆనియన్స్ కూడా పెట్టి మొత్తం నేను స్కూల్కి తీసుకువెళ్తున్నాను ఇప్పుడు దీన్ని.